ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినాన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూద్దాము. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మంచి ఫలములు ఫలించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి కోరుతా ఉన్నారు. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలించదు. అయితే ప్రతి ఒక్క విశ్వాసి దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి మరి మంచి ఫలములు ఫలిస్తే అతన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అందుకనే మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలములను ఫలిస్తూ ఉంటుంది. అయితే పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలించదు. ఎందుకంటే పనికిమాలిన చెట్టు అది పనికిమాలిన పండ్లనే ఫలిస్తూ ఉంటుంది. మంచి ఫలములు ఇచ్చే చెట్టు మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. అయితే మంచి ఫలాలను ఇచ్చే చెట్టు చెడ్డ ఫలాలను అది కాసినట్లయితే దాన్ని నరికివేస్తాం. చాలామంది మన ఇండ్లలో మనము జామ చెట్లను, మామిడికాయ చెట్లను, రకరకాల పళ్ళ చెట్లను మనము మరి పెంచుకుంటూ ఉంటాం. ఆ పండ్ల చెట్లలో మంచి ఫలాలు ఇవ్వాలని మనం ఆశిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆ పండ్లు కాసే కాలంలో ఆ చెట్లు మంచి ఫలాలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంటే, ఒక సంవత్సరం చూస్తాము, 2 సంవత్సరాలు చూస్తాము, మూడో సంవత్సరం కూడా అది మంచి ఫలాలు ఇవ్వకపోతే మనము నరికివేస్తాం. కాబట్టి సహజంగా మానవుడు ఏది చేస్తాడో దేవుడు కూడా ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అలానే మరి ఆశిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఆదికాండము మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చేసిన ప్రతిదీ మంచిదిగా చూచెను, ఇది మంచిదిగా ఉండెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు ఆశించినంతగా ప్రతి ఒక్క విశ్వాసి మంచి ఫలములను ఫలించలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటిదంటే, విశ్వాసి మంచోడే గాని విశ్వాసి యొక్క జీవితాల్లో వాని హృదయంలో ఉంచే ఆ ఫలములు మంచిగా లేవు. అంతా మోసము, కపటము, ఒక నటన ఉంటా ఉంటది. క్రైస్తవునిగా పేరు చెప్పుకొని ఆ విశ్వాసి యొక్క జీవితంలో ఉండవలసిన ఫలాలు ఉండవు. వేరే అన్యుని చూసినట్లయితే వాడు దేవుణ్ణి ఎరగని వాడే గాని వాని లోపల మంచి గుణాలు ఉంటా ఉంటాయి. దీన్ని బట్టే దేవుని యొక్క నామము అన్యజనులలో దూషింపబడుచున్నదని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24లో అంటా ఉన్నది. మిమ్ములను బట్టియే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడతా ఉన్నది. క్రైస్తవుడు అని పేరు చెప్పుకొని మంచి ఫలములు ఫలించలేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అంటా ఉన్నది. అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులని మిమ్మల్ని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని అంటా ఉన్నాడు. ఒక విశ్వాసి జీవితంలో మరి బయటి వారు ఆ విశ్వాసి జీవితంలో ఏదైతే విశ్వాసికి ఉండాల్సినది ఉంటే దాన్ని బట్టి దేవుని నామాన్ని దూషిస్తా ఉన్నారో అది ఆ విశ్వాసి తన హృదయంలో తన జీవితం నుంచి తీసేసుకోవాలి. క్రైస్తవులు చర్చికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకోరు. వారి హృదయంలో ఉన్న మరి చెడ్డతనాన్ని తొలగించుకోరు. వేషధారణ జీవితాన్ని తీసివేసుకోరు. నటిస్తూ ఉంటారు. అయితే అన్యజనులు మనల్ని గుర్తుపడతా ఉంటారు. నువ్వు ఎలాంటి వాడువో, నీ వ్యక్తిగత ప్రవర్తన జీవితం ఎలాంటిదో అన్యజనులు
నిన్ను గమనిస్తా ఉంటారు గాబట్టి, అన్యజనులు దేన్ని బట్టి దేవుడిని దూషిస్తా ఉంటారో, దాన్ని బట్టి వాళ్ళు మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచునట్లు మనం మారాలి అని వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రియులారా. మనలో అనేకులు మరి త్రాగుబోతులుగాను ఉన్నారు. దేవుని నామం బెట్టుకొని ఆయన నామమునకు అవమానం కలగజేస్తా ఉన్నారు. పౌలు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, మేలు చేయాలని నాకు కలుగుతా ఉన్నది గానీ, నేను మేలు చేయలేకపోతా ఉన్నాను. నేను మేలు చేయలేకపోతా ఉన్నాను. నాలో పాప నియమం ఉన్నది. నన్ను అది మేలు చేయకుండా చేస్తా ఉన్నదని పౌలు అంటా ఉన్నాడు. అయ్యో! మరి ఈ యొక్క పాప నియమం నుండి నన్ను తప్పించేవారెవరు అని పౌలు అంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ పాప నియమం అనేది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో మంచి ఫలాలు ఫలింపనీయకుండా చేస్తా ఉన్నది. మంచి ఫలాలు ఫలింపని చెట్టును దేవుడేమంటా ఉన్నాడంటే, నరికి అగ్నిలో పడవేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మంచి చెట్టుగా దేవుడు ఈ భూమి మీద నిన్నుంచినప్పుడు, ఒక మంచి క్రైస్తవుడిగా నిన్ను దేవుడు చూస్తున్నప్పుడు, నీలో దేవునికి కావాల్సిన ఫలాలు దేవుడు నీ అందు కోసుకోలేకపోతే, నీ అందు చూడలేకపోతే, నువ్వు పనికిరాని చెట్టులాగా పెరిగినట్లయితే దేవుడు నిన్ను నరికివేస్తాడు. నరికివేసి అగ్నిలో పడవేస్తాడు చెట్టును. కాలిపోతావు. కాబట్టి ప్రియులారా, కీర్తనకారుడు 32వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనము ఫలములు ఫలింపలేకపోవడానికి గల కారణం ఏందంటే ఇదొకటి. ఆత్మలో కపటం. హృదయంలో ఒకటి పెట్టుకుంటా ఉంటాం. పైకొకటి నటిస్తా ఉంటాం. ఒక మనిషి పైన ద్వేషము, కోపము, పగ, ఈర్ష్య ఇవన్నీ హృదయంలో కలిగి ఉంటాం. పైకొక జీవితాన్ని జీవిస్తా ఉంటాం. ఊసర వెళ్లి చూసినట్లయితే, ఊసర వెళ్లి దాని యొక్క జీవితం ఏంటిదంటే రంగులు మార్చేది అది. రంగులు మార్చే జంతువు అది. అయితే మనిషి మాత్రము సమయానుకూలంగా రంగులు మారుస్తా ఉంటాడు. జంతువు దేవుడు దానికి పెట్టిన ర క్రమం అది. కానీ మనిషికి అలాంటిది దేవుడు పెట్టలేదు. మనిషిని మంచిగా దేవుడు యథార్థవంతునిగా సృష్టించాడని వాక్యం సెలవిస్తా ఉన్నది కాబట్టి, మనిషి మాత్రము హృదయంలో ఒకటి పెట్టుకొని, పైకి ఒకటి నటిస్తా ఉన్నారు. అయితే వేషధారణ జీవితాన్ని దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మరి మంచి ఫలాలు ఫలించడానికి మన జీవితంలో ఉన్న కపటము, మన జీవితంలో ఉన్న మోసము, ఇవన్నీ మనల్ని ఫలింప ఫలింపజేయడానికి మరి అడ్డుగా ఉన్నాయి. కాబట్టి మన యొక్క హృదయాన్ని మనం ఎట్లా ఉంచుకోవాలంటే, ఒక అద్దంలాగా ఉంచుకోవాలి. ఆ అద్దంలో మనల్ని మనం చూసుకోవడానికెళ్ళినప్పుడు, అద్దం క్లీన్‌గా ఉంటే ఎంత మంచిగా కనిపిస్తామో, అందంగా లేకున్నా అద్దం ముందుకు వెళ్ళినా చాలా అందంగా కనిపిస్తా ఉంటాం. కానీ అద్దం నిండా మరకలుంటే, మన యొక్క మన సౌందర్యము మనకు మంచిగా మరి కనిపించదు ప్రియులారా. కాబట్టి మన హృదయం అనేది అద్దంలాగా ఉండాలి. ఈ అద్దంలో మన హృదయాన్ని మనం చూసుకున్నప్పుడు, మన హృదయంలో ఏ పాపము అనేది ఉండకూడదు. యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 24వ వచనం మనం చూసినట్లయితే, గోధుమ గింజ నేలలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజను మనము భూమిలో వేసినప్పుడు అది చచ్చి ఏం చేస్తదంట? కొత్త మొక్కనిస్తది. కొత్త మొక్కనిచ్చినప్పుడు అది పీల వెన్నులేసినప్పుడు ఫుల్లు గోధుమలొస్తాయి. అది చావకపోతే ఒంటిగానే ఉండి మరి అది మురిగిపోతది. కాబట్టి విశ్వాసి మంచి ఫలాలు ఫలించాలంటే మనము చచ్చిపోవాలి. క్రీస్తులో మన యొక్క పాపపు జీవితాన్ని మనము మరి సమాధి చేయాలి. సమాధి చేసి మనము ఫలించాలి. ఎప్పుడైతే మన పాపపు జీవితాన్ని మనం ఎప్పుడైతే సమాధి చేస్తామో, అప్పుడు మంచి ఫలాలు ఫలించడానికి దేవుడు మనల్ని లేవనెత్తుతా ఉంటాడు. అలాగే ఒక విశ్వాసి కూడా ఈ లోకములో ఫలించాలి అనంటే నిజంగా క్రీస్తులో మనము ఎదగాలి. అప్పుడే మంచి ఫలాలను మనము ఫలిస్తాము. అసలు ఫలాలు అనంటే ఏంటి అంటే, మంచి ఫలాలు ఏంటి అంటే మనం చూసినట్లయితే క్రీస్తులో మరి మరి
కొరింథీయులకు రాసిన పత్రికలో ఫలములు ఏంటి అంటే కృపావరములు. ఒక మనిషి జీవితంలో ఫలాలు వెదుకుతా ఉన్నాడు అనంటే ఏంటి అంటే కృపావరములు. ఈ కృపావరములు అనేటివి ఒక ఫలములు. ఈ ఫలాలు మన లోపల ఉన్నట్లయితే కృపావరములు, ఆత్మ ఫలాలు, ఈ ఫలాలు మనలో ఉన్నట్లయితే ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క వ్యక్తికి మనము మంచి ఫలాలను అందించొచ్చు. మనలో మరి గోధుమ గింజలాగా ఒంటిగా ఉండి ఇతరులకు ఉపయోగపడని జీవితంలాగుంటే అది భూమిలో పడి మురిగిపోయటమే మేలు. కాబట్టి క్రైస్తవ విశ్వాసి అనేవాడు క్రీస్తులో ఎదిగి ఇతరుల కొరకు మంచి ఫలాలు ఫలించి ఆ ఫలాలను దేవుని బిడ్డలకు అందించడమే క్రైస్తవ విశ్వాసి యొక్క ఉద్దేశము. కాబట్టి మంచి ఫలాలు ఫలించినట్లుగా మంచి చెట్టుగా భూమి మీద దేవుడు నిన్ను ఉంచినాడు. కాబట్టి మంచి ఫలాలు ఫలించినట్లు దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.